అందరికీ నమస్కారం. ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు చిన్నవాళ్ళను కావచ్చు, పెద్దవాళ్ళను కావచ్చు చాలా మనోవేదనకు గురి చేస్తాయి. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ హనుమకొండకు చెందినటువంటి నిరంజన్ అనే ఒక బాలుడు పవన్ కళ్యాణ్ని కలవాలనేది నా కోరిక అని చెప్పి అతను ఒక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం, పవన్ కళ్యాణ్ని ఒక్కసారైనా చూడాలనేది నా కోరిక అంటే అది సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. వైరల్ అయితే వాస్తవానికి ఈ వీడియో వైరల్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తనకు విషయం తెలియగానే ఏం చేశారంటే డైరెక్ట్గా 12 గంటల వ్యవధిలోనే, వీడియో వైరల్ అయినటువంటి 12 గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ బాలుడు నిరంజన్ ఇంటికి వెళ్ళి సరదాగా ఒక పావు గంట ముచ్చటించడం జరిగింది. ఇద్దరం కలిసి ఓజీ సినిమా చూద్దాం, డోంట్ వరీ అని చెప్పి ఆ బాలుడిని చాలా దగ్గరగా తీసుకుని చాలా ఆప్యాయంగా ఆ బాలుడితో ముచ్చటించడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. చూసా వైరల్ సినిమాలో చూద్దాం, ఎప్పుడు నీకు అన్ని బాగా అయిన తర్వాత అసలు వచ్చి చూద్దాం, చూపిస్తాను. వాస్తవానికి ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. మనం అసలు ఆ రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంత బిజీ షెడ్యూల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మంది కలవాలనుకుంటారు. కానీ ఆ బాలుడికి ఉన్నటువంటి వ్యాధి పట్ల కావచ్చు, ఆ బాలుడు చూపిస్తున్నటువంటి అభిమానం పట్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఆకర్షితులయ్యి ఆ ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కలవాలని కోరుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ రాడు. ఆ బాలుడు ఒక సంబంధిత జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అక్కడి వరకు బాగానే ఉంది. తరువాత పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు అనేవి చాలా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ బాలుడు ఇటీవల చనిపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా ఒక భావోద్వేగంతో కూడినటువంటి ట్వీట్ను తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టాడు. చాలా భావోద్వేగంతో రాశాడు పవన్ కళ్యాణ్ కూడా. ఇద్దరం కలిసి ఓజీ సినిమా చూద్దాం అనుకున్నాం, ఇలాంటి సమయంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, నీ మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది, నీ జ్ఞాపకాలు ఎప్పుడు నా మదిలోనే ఉంటాయి, అసలు నిన్ను కలిసిన జ్ఞాపకాలు మదిలో నుంచి పోకముందే నువ్వు లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది బాధాకరం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ కూడా వేశాడు. అయితే ఈ పవన్ కళ్యాణ్ నిరంజన్ అనే బాలుడిని కలవటానికి, అలాగే బాలుడు మృతి చెందటానికి మధ్యలో ఒక ఘటన జరిగింది. వైసీపీ నేత పేర్ని నాని ఈ బాలుడిని కలవటాన్ని ఎటకారం చేసి మాట్లాడాడు. సో అది సోషల్ మీడియాలో అప్పుడే వైరల్ అయింది. చాలా మంది ఖండించారు. మీకు ఏమైనా పిచ్చబెట్టిందా ఏంది, మీరు చేసేది పని ఏంటి, పవన్ కళ్యాణ్ ఒక బాలుడిని జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నటువంటి బాలుడిని కలిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి అప్పట్లోనే సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే బాలుడు చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆ బాలుడు తల్లిదండ్రి చెబుతున్నటువంటి మాటలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ ఆ బాలుడిని కలిశాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. చూశారు కదా, ఎంత హ్యాపీగా బాలుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడాడు, ఎంత హ్యాపీగా పవన్ కళ్యాణ్తో ఆ టైం స్పెండ్ చేశాడో చూశారు మీరు. కానీ దీన్ని పేర్ని నాని చాలా దారుణమైన విమర్శ చేశాడు. ఎవడో తెలంగాణలో అన్నా అని పిలిచాడంట, నాకు బాలేదు నువ్వు రా అన్నా అని పిలిచాడంట, ఈయన పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. ఇక్కడ జనసేనకి చెందినటువంటి వారి కార్యకర్తలు ఇష్యూలు పట్టించుకోలేదు, కానీ ఎవడో పక్క రాష్ట్రంలో పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడాడు. పేర్ని నాని గారికి అంటే ఆయనకు ఒక రకంగా ఈ చనిపోయిన నిరంజన్ అనే బాలుడు పేర్ని నాని గారికి దాదాపు మనవడు వయసు అనుకోండి, మరి ఆయన మనవడు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ మనవడు వయసు సుమారు పేర్ని నాని గారికి మనవడు వయసు ఉంటుంది. ఇందులో రాజకీయం ఎక్కడైనా సరే రాజకీయం చేయటానికి కానీ రాజకీయం మాట్లాడటానికి కానీ అవకాశం ఉందా? మీరు జనసేన కార్యకర్తల ఇష్యూలు పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదని విమర్శించడం తప్పులేదు, అది పొలిటికల్ ఎజెండాలో భాగంగా విమర్శలు అనుకోవచ్చు. కానీ ఈ బాలుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి, జనసేన కార్యకర్తలను పట్టించుకోకపోవటం ఏంటి, ఎవడో పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళటం ఏంటి అని చెప్పి ఆ మాట్లాడిన మాటలు అనేవి ఆ బాలుడు చూశాడంట. ఏదైతే పేర్ని నాని ఇలాంటి విమర్శలు చేస్తూ మాట్లాడాడో ఆ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా పిల్లవాడికి ఇంకా ప్రాబ్లం లేదు, మా పిల్లవాడికి నయం అవుతుంది, మనోధైర్యంతో బతికేస్తాడని భావించినటువంటి తల్లిదండ్రులు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మొబైల్లో విన్న తర్వాత పదే ఆ పిల్లవాడు అదే వ్యాఖ్యలు చూసి మానసికంగా కుంగిపోయాడంట. ఈరోజు ఏమంటారంటే తల్లిదండ్రులు, నేను ఈరోజు చెప్తున్నా మా పిల్లవాడు చనిపోవటానికి కారణం పేర్ని నానినే.
పేర్ని నాని అన్న మాటలే మా అబ్బాయిని తీవ్రంగా కలిచివేశాయి, పదే పదే మొబైల్లో చూసి కుంగిపోయాడు, ఆ బాధతోనే చనిపోయాడని చెప్పి స్వయంగా తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే ఎంత మనోవేదనకు గురి చేసిందో ఆ పేర్ని నాని మాట చూడండి. రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక ఇష్యూ అది. ఆ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక బాలుడు గురించి పేర్ని నాని మాట్లాడిన మాటలు ఎంత పెద్ద డ్యామేజ్ చేసే ఒకసారి చూడండి. ఆ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన 24 గంటల వరకు ఎంత సంతోషంగా ఉన్నారంటే పట్టరాని సంతోషంతో ఉన్నారంట. ఆ బాలుడు పట్టరాని సంతోషంతో ఉన్నాడంట. కానీ పేర్ని నాని మాటల తర్వాత 2 రోజులు మా పిల్లాడు అన్నం కూడా తినలేదు, ఆ మాటలతోనే కుమిలిపోయాడు. నన్ను ఏదైనా అంటే పర్లేదు కానీ నా దేవుణ్ణి పవన్ కళ్యాణ్ని అంటాం నాకు బాధగా ఉందని చెప్పి పదే పదే కుమిలిపోయాడని చెప్పి. ఆ బాలుడు వయసు ఎంత ఉంటుందండి? వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. ఆ బాలుడు వయసు ఎంత ఎవరైనా చెప్తే అర్థం చేసుకునే వయసు కూడా కాదు. కానీ అలాంటిది ఆ బాలుడే పవన్ కళ్యాణ్ని అంటాం నాకు నచ్చలేదని చెప్పి నొచ్చుకున్నాడు అంటే దీనివల్ల ఏం సాధించాడు పేర్ని నాని? బాలుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ రోజు తల్లిదండ్రుల వీడియో వైరల్ అయింది. ఒకసారి ఆ తల్లిదండ్రులు మాట్లాడారు చూడండి. ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. ఎందుకు? ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు పిలిస్తే వీడియో అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. అది ఒక 200 times చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను. విన్నారు కదా, అంత క్లియర్ గా చెప్పారు. మరి ఇప్పుడు పేర్ని నాని దీనికి ఏం సమాధానం చెప్తాడు? రాజకీయాల్లో ఉన్నాం మనం, హుందాగా ఉండాలి. కానీ పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్య ఎవడో పిలిచాడంట. ఆ వ్యాఖ్యలు కూడా ఒకసారి చూడండి. పేర్ని నాని మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూడండి, వీడియో క్లిప్ లో చూడండి. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. చూశారు కదా ఎంత ఎటకారంగా ఆ బాలుడిని ఎంత ఎటకారం చేశాడు పేర్ని నాని, ఎంత ఎటకారం చేశాడు పేర్ని నాని. అవసరమా? రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి విషయమా ఇది? నీ మనవడ వయసు ఉన్నటువంటి ఒక బాలుడిని, వాస్తవానికి దీని మీద మనం ఎప్పుడు వీడియో చేయలే, గతంలోనే సరే సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా సరే ఇవన్నీ కామన్లే అనుకున్నాం. కానీ నేను ఆ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయంగా ఎన్నైనా విమర్శించండి, తప్పు లేదు. కానీ ఒక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నటువంటి బాలుడి చివరి కోరిక అనుకోండి, అలాంటి కోరికను పవన్ కళ్యాణ్ తెలిస్తే దానికి ఎందుకు పేర్ని నానికి బాధ? పేర్ని నానికి ఎందుకు? మీ కార్యకర్తల ఇష్యూలు మీరు పట్టించుకోండి. జనసేన కార్యకర్తల ఇష్యూలు జోలు నీకెందుకు పేర్ని నాని? వైసీపీ కార్యకర్తల ఇష్యూలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళు. నువ్వు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు జనసేన కార్యకర్తల గురించి ఇంత ఆవేదన పడుతున్నావే, వీళ్ళని పట్టించుకోలేదని ఆవేదన పడుతున్నావే. గతంలో జగన్మోహన్ రెడ్డికి అన్నా మా నాన్నకు బాగోలేదు ఆదుకోండి ఆరోగ్యం బాగాలేదని ట్వీట్ చేస్తే ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎవడైనా పట్టించుకున్నాడా? నారా లోకేష్ గారు సహాయం చేశారు, నేనున్నానని నారా లోకేష్ గారు సహాయం చేస్తే సొంత పార్టీ పట్టించుకోకపోయినా మీరు పట్టించుకున్నారు, థ్యాంక్స్ అన్న అని చెప్పాడు. మీ సొంత పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఇష్యూ అది పట్టించుకో. పవన్ కళ్యాణ్ అభిమానులు చూడాలి, నీకెందుకు? ఆయన పని ఆయన చూసుకుంటాడు. వాళ్ళ కార్యకర్తను ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. ఈరోజు నీ మాటల వల్ల ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. ఎవడైనా హర్షిస్తాడా నువ్వు మాట్లాడిన మాటలను? రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయి, అది ఓకే, రాజకీయ కోణంలో అదంతా ఓకే, సరే ఒక మాట తోలవచ్చు, అట్టవచ్చు ఇట్టవచ్చు. కానీ ఈ బాలుడి విషయంలో పేర్ని నాని మాట్లాడింది మాత్రం చాలా తప్పు. నీ మనవడు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ జన్యు సంబంధ వ్యాధితో బాధపడే బాలుని పరామర్శిస్తే ఎవడైనా విమర్శిస్తాడా? పవన్ కళ్యాణ్ ఏమన్నా వేరే వ్యక్తుల్ని పరామర్శించాడా? పేర్ని నానికి ఆ మాత్రం తెలియదా? సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మాట్లాడినటువంటి మాటలు, భావోద్వేగంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మీరేమనుకుంటారు? పేర్ని నాని మాట్లాడిన మాటలు కరెక్టే అని అనుకుంటారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.